మాటల్లో ప్రోగ్రాంకి మీ అందరికీ సుస్వాగతం. మా అత్తమ్మ నేను స్టార్ట్ చేసాం. బీట్రూట్ టమాటో కర్రీ విత్ కర్డ్ పూరి చాలా బాగున్నాయి. మిల్లెట్ పూరి అనుకోవచ్చు. అందులో మిల్లెట్ పౌడర్ కూడా కలుపుతాను. కుక్కర్ తీసుకొని ఆయిల్ వేసామండి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొంచెం పోపుల దినుసులు కూడా వేసుకున్నామండి. పోపుల దినుసుల తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసుకున్నాం. బాగా వేపేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నామండి. అందులో స్పూన్ వరకు వేసుకున్నాము. బీట్రూట్ కర్రీలో ఏది ఎక్కువ అవ్వకూడదండి. వైట్ కోట్ వస్తుంది. ఏది ఎక్కువైనా వైట్ కోట్ వస్తుంది. దానికి ఏం అక్కర్లేదు. యాక్చువల్గా నిమానంగా వేసుకోవాలి సరిపోయినట్టుగా. కారం ఎక్కువ వేయకూడదు. చిన్న ముక్కలు కట్ చేసి బీట్రూట్లో చిన్న ముక్కలు కట్ చేసి వేసాము. వేపాలండి. కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. అదే చేస్తున్నాం అక్కడ ఫాస్ట్గా. స్పీడ్ పెట్టేశానండి 4x. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాగా వేపిన తర్వాత అందులోన టమాటో వేసుకున్నాం. అందులోనే పచ్చిమిర్చి ఇరుకులు వేసుకొని కొత్తిమీర కూడా వేసి వేపేస్తున్నాం అనమాట. ఇలాంటి కర్రీస్కి మాత్రం కొత్తిమీర అన్నింటి మంచిదే, కానీ బీట్రూట్, క్యారెట్ ఇలాంటి వాటికి కొత్తిమీర టేస్ట్ వేరండి. క్యాబేజీ బాగా మగ్గబెడుతున్నాం వాటిని. చూసారా, టమాటా అంతా మగ్గిపోతుంది అనమాట. అందులో పసుపు మనగాడింది వేటేట్ వేసాం. చూసారా, సాల్టు, కరివేపాకు పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం పొడి వేసాము. తిప్పేస్తున్నాం బాగా. కాస్తంత వాటర్ వేసి మూత పెట్టాలండి. కాస్తంత వాటర్ వేయాలి, ఎక్కువ వేయకూడదు. అందులోనే ఎక్కువ వాటర్ కూడా వస్తుంది అన్నమాట బీట్రూట్లోంచి కూడా. రెడీ అయిపోయింది. అలా వచ్చిందండి. బాగుంది కదా. Please do like, share, subscribe. తిరగట్లేదు. పూరీలు ఇప్పుడు చేస్తున్నాం.
పూరీలు ఎలా కలిపాను చెప్పాను కదండి. మైదా హాఫ్ అయితే ఏదైనా మిల్లెట్ ఫ్లోర్ ఒక హాఫ్ తీసుకొని అందులోన ఒక గ్లాస్కి ఒక స్పూను సూజీ రవ్వ, హాఫ్ స్పూన్ షుగర్ వేసుకొని సరిపోయిన సాల్ట్ వేసి 2 గంటల ముందు చేసేదానికంటే ఒక 2 గంటల ముందు మనం నానబెట్టుకొని, అంటే అది చేసిన తర్వాత ఆ ముద్దని అట్లనే ఒట్టి పెట్టాలన్నమాట, మూత పెట్టేసి. అప్పుడు మనం పూరి చేస్తే సాఫ్ట్గా క్రిస్పీగా కూడా వస్తాయి. మాటలు లేవు ప్రోగ్రాం అక్కడే స్టార్ట్ అయింది. మాటలు లేవు అంతే, తినడం ఒక్కటే. ఆయిల్ మరుగుతూ ఉంది. ఈరోజు పూరీలు ఎలా వస్తాయో చూడాలి మనం. సాగిపోయింది పూరి, చూసారా? ఎప్పుడు చేసి ఉంచకూడదండి పూరీలు. చేసి ఉంచామా సాగిపోయినట్టు లెక్క. మరుగుతుంటుండే పూరి చేసుకోవాలి తప్ప ఒకేసారి చేసి పెడతామంటే అవ్వదు. ఇంకా సాగిపోయిన పూరీలే ఉంటాయి మనకి. అక్కడ చూపించాను మీకు, అంటుకుపోయేవన్నీ నేను. మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ రుద్దాను నేను పూరీలు. అందుకే ఇక్కడ నూనె మరుగుతున్న కొద్దీ అక్కడ వెళ్ళి ఒకటి చేసుకొని వచ్చి వేపిన తర్వాత మళ్ళీ ఇక్కడ నూనె మరిగే లోపల మరొకటి చేసుకొని వేసుకోవాలి. అట్లానే చేసుకోవాలి. చూసారా, చూపిస్తున్నాను ఆ ముద్ద కట్టేసాయని. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది చూసారా, ఇది మళ్ళీ చేశాను నేను. మళ్ళీ చేసాను. ఇప్పుడు ఇది సాగలేదు. మీకు అర్థమైందా? ఓ దాని మీద ఒకటి పడిపోతే సాగిపోతాయి అవి పీకే లోపల. అలా జరగకూడదు. అలా జరిగిన పక్షంలో పూరి సరిగా వేగదు, మనకి కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ చేసి తెచ్చాను అన్నమాట. అది పొంగుకుంటూ వచ్చే, చూసారా? వద్దన్నా పొంగుతాయి. ఫస్ట్ పూరి శుభ్రంగా రానంత మాత్రాన మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైందా? అది అలవాటు అయిన తర్వాత బాగా ఆయిల్ బాగా వేడెక్కినాక మంచిగా వస్తుంది అన్నమాట పూరి. చూసారు ఎలా పొంగుకుండా వస్తున్నాయో? అంతే. ఇంకా మిల్లెట్ పూరి అయినా అట్లనే వస్తుంది అన్నమాట. ఒక్క మనం మైదాతో చేస్తేనే వస్తుందని ఏం లేదు. అందులో హాఫ్ మిల్లెట్ పొడి వేసుకోవచ్చు. ఏ మిల్లెట్ పొడి అన్నా వేసుకోవచ్చు, మీ ఇష్టమే. కదపకుండా అటు పని చేసుకుంటూ పోతున్నాయి పాపం. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. రెడీ అయిపోయాను. ఇంకా ప్లేట్ పట్టుకొని మా అత్తమ్మ